హలో ఫ్రెండ్స్, ఈరోజు వడాపావు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఉర్లగడ్డ ఉడకబెట్టి పొట్టు తీసి మెదిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకు ఎంత కావాలో అంత శనగపిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపేసి వంటలు లేకుండా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మారి రావాలి. మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న ఉర్లగడ్డలో కొద్దిగా శనగపిండి, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా, సాల్టు, పసుపు, అల్లం ముక్కలు, కొద్దిగా నెయ్యి అంతా వేసి కలుపుకోవాలి. కలిపి గట్టిగా కలిపి పక్కన పెట్టుకొని మర్చిపోయండి, కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. కలిపి కొద్దిగా ఆయిల్ చేతికి అంటుకోకుండా ఉంటుంది కదా, అందుకనేసి కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకొని ఈ మారి వంటలు చేసి పెట్టుకునేసి తర్వాత ఆకు లేదనేసి నేను తమలపాకు తీసుకున్నాను. తమలపాకుకి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ మారి వడతట్టి ప్లేట్లో పెట్టుకునేసేయాలి. మొత్తం అన్నీ వడ తట్టేసిన తర్వాత వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆయిల్ పెనం మీద ఆయిల్ పోసి బాగా కాగిన తర్వాత ఈ మారి వడేసి పిండిలో ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ టైము కూర్చొని ఏమారు చేసుకొని తింటూ ఉంటే సరదాగా పిల్లలు మనము అంతా కూర్చొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఆనందంగా పిల్లలు తింటూ ఉంటే అందుకనేసి ఏమారు ఒక్కసారి ట్రై చేయండి. అంటే మీరు ఇంతకుముందు చేయలేదని కాదు, నేనేదో చెప్పానండి. డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని నేనైతే 4 తీసుకున్నానండి. తర్వాత మిగిలినవి తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు బన్ను కట్ చేసుకొనేసి చిన్న చిన్న బన్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని టమాటా సాసు, చిల్లీ సాసు వేసి ఏమారి అప్లై చేసుకునేసేయాలి. చేసుకొని ముందుగా ఇంకో సగం బన్నుని 4 ముక్కలు తీసుకొనేసి మైనస్, మా అబ్బాయికి ఇలా చేస్తే ఇష్టమండి, అందుకని నేను మైనస్ రాశాను. మైనస్ రాయకపోయినా కూడా బాగుంటుంది. మైనస్ రాసి ఈ మైనస్ రాసినవన్నిటిని ఆ బన్ను పైన సాస్ పెట్టుంటాం కదా, వాటిపైన అట్లా కొద్దిగా అట్లా ప్రెస్ చేసేసి తర్వాత ముందుగా కాల్చి పెట్టుకున్న వడని పెట్టేసి తీసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇష్టం ఉంటే సాస్లో అద్దుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ వేయండి. ఇంకో 10 మందికి షేర్ అవుతుంది, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్, మర్చిపోకండి.